ఐబొమ్మ పైరసీ కేసు మరో మలుపు తిరిగింది. కోర్టు ఆదేశాలతో ఐబొమ్మ రవిని మళ్లీ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు 3 కేసుల్లో అతన్ని విచారిస్తున్నారు. మొత్తం 12 రోజుల పాటు ఐబొమ్మ రవి పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు కరీబియన్ దీవుల్లో పౌరసత్వం తీసుకోవడానికి ఐబొమ్మ రవి ప్రహ్లాద్ అనే పేరుని ఉపయోగించాడు. అసలు ఈ ప్రహ్లాద్ ఎవరు అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కానీ పోలీసుల ప్రశ్నలకు రవి నుంచి సరైన సమాధానాలు రావడం లేదని తెలుస్తోంది. సినిమాలు పైరసీ చేయడం దగ్గర నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వరకు ఐబొమ్మ రవి తన పేరు వాడకుండా ప్రసాద్, ప్రహ్లాద్ అనే 2 పేర్లను ఉపయోగించాడని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇందులో ప్రసాద్ అనే వ్యక్తి ఇమ్మడి రవికి 10వ తరగతి క్లాస్మేట్ అని తెలిసింది. మొదటిసారి కస్టడీకి తీసుకుని విచారించిన సమయంలో ప్రహ్లాద్ తనకు అమీర్పేట కోచింగ్ సెంటర్ లో పరిచయం అయ్యాడని చెప్పాడు. రెండోసారి విచారణలో మాత్రం ప్రహ్లాద్ గురించి నోరు విప్పటం లేదు. కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ దేశంలో ప్రహ్లాద్ పేరుతో పౌరసత్వం తీసుకోవడంతో పోలీసులు ఈ విషయంపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐబొమ్మ వెబ్సైట్ ని కూడా ప్రహ్లాద్ అనే పేరుతోనే రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ ప్రహ్లాద్ అనే వ్యక్తి ఇంకా కరేబియన్ దీవుల్లో ఉన్నాడా, అక్కడి నుంచి ఇతర పేర్లతో పైరసీ వెబ్సైట్లు నడిపిస్తున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రవి నుంచి సమాచారం రాకపోయినా ఇతర మార్గాల్లో ప్రహ్లాద్ని వెతికి పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారని సమాచారం. మరి మరోసారి కస్టడీకి తీసుకోవడం ద్వారా ఐబొమ్మ రవి నుంచి పోలీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబడతారో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.